నమస్తే అండి. జెన్యూన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం. మాది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. మన రమేష్ గారు భీమవరం దగ్గర వెంప, ఆయన అక్కడ ఉంటారు సార్. నేను కలకత్తాలో ఉంటాను సార్. ఈ కారు కలకత్తాలో ఉంది. మరొకసారి చెప్తున్నాను సార్. ఎందుకు చెప్తున్నానంటే కాకినాడ కూడా బయలుదేరి వస్తామని చెప్పి చాలామంది ఫోన్లు చేస్తున్నారు సార్. అందువల్ల కాకినాడ మా సొంత ఊరు అని చెప్తున్నాను సార్. మీదే ఊరని అడుగుతారనే చెప్తున్నాను. మాది కాకినాడ సార్. నేను కలకత్తాలో ఉన్నాను. ఈరోజు 21వ తారీఖు సార్, ఫిబ్రవరి నెల 2026. టైం వచ్చి 1:15 అయింది సార్. ఈ కారు 2019 హోండా సిటీ వి సార్. మాన్యువల్ వెహికల్, పెట్రోల్ వెహికల్, 33,000 ఒరిజినల్ రీడింగ్ సార్. చాలామందికి అనుమానాలు ఎక్కువ కదా సార్. మనకి నిజమే, లక్షలు పెట్టి కొంటున్నప్పుడు అనుమానం ఉండాలి సార్. స్విఫ్ట్ డిజైర్కి కామెంట్ చూశాను సార్, మళ్ళా కామెంట్ కనిపించలేదు. ఒకవేళ వాళ్ళే డిలీట్ చేశారేమో. 1,80,000 తిరిగి ఉంటుందండి అని. అసలు సార్ 1,80,000 తిరిగింది. 27,000 ట్యాంపరింగ్ చేయరు సార్. స్టెప్ని టచ్ చేయకుండా ఉండరు సార్. అసలు నాకు మా ఆలోచనే రాదు సార్. ఎందుకంటే మనం ఇచ్చిన ప్రతి కారు కిలోమీటర్ జెన్యూన్ ఉంటేనే మనం కారు పెడుతున్నాము. ఇంకొకసారి కూడా మనం అడ్వాన్స్ ఇచ్చే ముందర సర్వీస్ రికార్డు చెక్ చేసి మనం కారుకి అడ్వాన్స్ ఇస్తున్నాం. ఇంకొక విషయం అంటే, మీరు పెట్టిన కామెంట్స్ని బట్టి కొన్ని జ్ఞాపకం వచ్చి నేను మీకు చెప్తూ ఉంటాను సార్. నేను ఎక్కువ మాట్లాడుతున్నాను, దయచేసి అనుకోవద్దు. మీకు క్లారిటీ కోసం సర్వీస్ రికార్డులో ఇంచుమించు కొన్నాటికి 10, 15, 5 అట్లాగా యాక్సిడెంటల్ సర్వీస్ అని ఉంటుంది సార్. మీకు అర్థమైందా? యాక్సిడెంటల్ సర్వీస్ అని ఉంటుంది. ఆపోజిట్లో బైక్ ఏదైనా వచ్చినప్పుడు దీనికి తగిలి మిర్రర్ ఊడిపోయింది అనుకోండి. ఈ మిర్రర్ ఊడిపోతే, ఎందుకంటే న్యాయంగా నీతిగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా షోరూమ్కి పట్టుకెళ్ళి షోరూంలో వేయించుకుంటారు. బయట వేయించుకుంటే 300, షోరూంలో వేయించుకుంటే ఇంచుమించు ఒక 700 వేస్తారు. అయినా షోరూంలో ఎందుకు చేస్తారంటే, నాకు షోరూమ్ అంటే క్వాలిటీ, జెన్యూనిటీ ఉంటుందనే ఉద్దేశంతో షోరూమ్కి వెళ్తారు. దానికి అక్కడ సిస్టంలో యాక్సిడెంటల్ సర్వీస్ అని రాస్తారు సార్. ఎందుకంటే యాక్సిడెంట్ అయినట్టే, అది దీనికి తగిలినా యాక్సిడెంట్ అయినట్టే. బంపర్కి తగిలింది, ఇక్కడ క్లిప్ ఊడిపోయింది. ఆ క్లిప్ వేయాలి అంటే సిస్టంలో యాక్సిడెంటల్ సర్వీస్ అని రాస్తారు సార్. అలాంటి 10 సంవత్సరాల్లో 10 సార్లు ఉండడంలో తప్పేం కాదు సార్. దానికి మీరు ఏ మాత్రం కంగారు పడద్దు. నా దగ్గర కొన్న వెహికల్కి కాదు సార్, మరి భారతదేశంలో ఎక్కడ కొన్నా సరే షోరూంలో ఆ విధంగా మెన్షన్ చేస్తేనే సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తుందని నాకు ఒక ఫోర్మ్యాన్ చెప్పారు. కాబట్టి మీరు సర్వీస్ రికార్డు గురించి ఆ పేర్లు వచ్చినాయి అనుకోండి, మీరు కంగారు పడద్దు సార్. యాక్సిడెంట్ అంటే మా దృష్టిలో సార్, నేనే కాదు, మెకానికల్గా ఎవరి దృష్టిలో అయినా మీకు చాసీకి తగులితే, అర్థమైందా మీకు? ఎదురున్న వెహికల్ హిట్టింగ్ చాసీకి తగిలి చాసీ బెండ్ అయినా, డోర్సు ఏంటంటే మన యాప్రన్స్ కానీ యాప్రన్ డిస్టర్బ్ అయినా, పిల్లర్స్ డిస్టర్బ్ అయినా, ఇది యాక్సిడెంటల్ లెక్కల్లోకి తీసుకోవాలి సార్. కారు కొన్న తర్వాత 10 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఈ బైక్, ఆటో గుద్దకుండా ఉండదు, చిన్నవి తగలకుండా ఉండదు సార్. అది మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇది జస్ట్ మీ అందరికీ తెలుసు, బట్ ఏంటంటే మీకు క్లారిటీ కోసం నేను చెప్తున్నాను సార్. ఓకే, ఈ కారు 2019 సార్, 2019 ఫస్ట్ ఓనర్, 33,000, 33,000 ఒరిజినల్ విత్ సర్వీస్ షోరూమ్ రికార్డు సార్. ఆల్ ఇండియా 1 ఇయర్ వారంటీ సార్. 3 ఫ్రీ సర్వీసులు ఇండియాలో ఎక్కడైనా మీరు చేయించుకోవచ్చు. నెక్స్ట్ ఏబిఎస్, క్రూజ్ కంట్రోల్, ఎలాయ్ వీల్స్, ఎయిర్ బ్యాగ్స్, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ విత్ హీటర్, ఫాగ్ ల్యాంప్స్, ఆల్ ఫీచర్స్ సార్. బంపర్ టు బంపర్ ఒరిజినల్ సార్. 33,000 రికార్డింగ్, నథింగ్ టు హోండా. ఓకే సార్, కార్ అంతా చూపిస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి. లాస్ట్లో దీని ప్రైస్ చెప్తాను సార్. సార్ మీకు కొద్దిగా ఎక్కువ మాట్లాడాను, దయచేసి మీరేమనుకోవద్దు.
ఎందుకంటే ఒక్కొక్క వీడియోలో కొద్ది క్లారిటీ ఇద్దామని ఉద్దేశం సార్, అంతే. ఫ్రంట్ ప్రొఫైల్ చూడండి సార్, 4th జనరేషను, షేపు లేటెస్ట్, కారు క్వాలిటీ ఉందా సార్. సిల్వర్ మెటాలిక్ సార్, ఇది వెహికల్ సిల్వర్ మెటాలిక్ వెహికల్. మీకు పిన్ టు పిన్ టోటల్ క్లియర్గా చూపిస్తున్నాను సార్. కంపెనీ నుంచి వచ్చినటువంటి టైర్లే ఉన్నాయి సార్. ఇంకా 60% అబౌవ్ టైర్స్ ఉన్నాయి సార్, కంపెనీ నుంచి వచ్చిన టైర్లే. ఎలా వీళ్ళు చూడండి ఎంత నీట్గా ఉన్నాయి సార్. గుడియర్ టైర్లు 2019 34వ వారం కంపెనీ నుంచి వచ్చినటువంటి టైర్సే ఉన్నాయి సార్. బ్రహ్మాండంగా ఉన్నాయి టైర్స్ అయితే, మీరు చూసుకోక్కర్లేదు. ఇంకొక 30,000 కిలోమీటర్లు 25,000 తిరిగే అవకాశం ఉంది. స్టెపినీ అన్యూజ్డ్ సార్, మనం పెట్టే కార్లు మీరు అర్థం చేసుకోవాలి సార్. స్టెపినీ అన్యూజ్డ్ కార్లు మనం పెడుతున్నామంటే అది సామాన్యమైన విషయం ఏం కాదు సార్. 2019 5 సంవత్సరాలు పూర్తయ్యి 6వ సంవత్సరంలోకి వచ్చిన స్టెపినీ వాడలేదు అంటే చూడాలి సార్. కీలెస్ ఎంట్రీ, బ్రాండ్ న్యూ సీట్ కవర్స్ సార్, బ్రాండ్ న్యూ సీట్ కవర్స్, స్టీరింగ్ కంట్రోల్స్, కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్. సీట్స్ అన్నీ కూడా 100% సీట్స్ ఉన్నాయి, చాలా ప్రీమియం సీట్స్ సార్. పుష్ స్టార్ట్ సార్, క్రూజ్ కంట్రోల్, ఎలక్ట్రికల్ ORM ఆటో ఫోల్డింగ్, డోర్స్ చూడండి సార్. బ్రాకెట్స్ అన్నీ ఒరిజినల్ సార్. పిల్లర్స్ అన్నీ చెక్ చేసినాయే మీకు మరొకసారి ఒరిజినల్ సార్. ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్ సార్, రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ గ్లాస్ ఒరిజినల్, బ్యాక్ డోర్ గ్లాస్ ఒరిజినల్, పిల్లర్ గ్లాస్ ఒరిజినల్. రియర్ డ్యూయల్ వెంట్ ఏసీ, రైట్ సైడ్ వెనకాల టైర్ సార్ 40% ఉంది. అలాయ్ వీల్స్ ఎక్కడ డ్యామేజ్ అవ్వలేదు, చాలా బాగున్నాయి సార్. మెయింటైన్డ్ చూడాలి సార్ మనం, కారు మెయింటైన్డ్ బట్టే ప్రైస్ ఉంటుంది. సిల్వర్ మెటాలిక్ సార్, ఐవీటెక్ పెట్రోల్ ఇంజిను. మెయింటెనెన్స్ అయితే ఇంక ఏమీ ఉండదు సార్, తక్కువ లో మెయింటైన్డ్. రివర్స్ కెమెరా, అన్ని ఫీచర్స్ ఉంటాయి సార్, ఒక సన్ రూఫ్ తప్ప. టాప్ కూడా చాలా బాగుంది సార్, రూఫ్ కూడా, యాంటీనా, బ్యాక్ గ్లాస్ కూడా ఒరిజినల్ సార్. గ్లాసులన్నీ కంపెనీ నుంచి వచ్చిన గ్లాసులే. డోర్స్ చూడండి సార్, ఎక్కడ చిన్న స్క్రాచ్లెస్ డోర్స్, క్వాలిటీ ఉన్నటువంటి వెహికల్. మనం ఇచ్చే కారు సార్ కొత్త కారుతో సమానంగా ఉండే కార్లే మనం ఇస్తున్నాం సార్. టైర్స్ అన్నీ కూడా మీకు 50% టైర్లు ఉన్నాయి సార్. టైర్ విషయంలో మీరు ఏమాత్రం టెన్షన్ పడక్కర్లేదు. స్టెప్నీ అన్యూజ్డ్. దీని కీ ఇదిగోండి, కీ ఇదిగోండి సార్. ఇందులో నుంచే డిక్కీ ఓపెన్ అవుతుంది. బూట్ స్పేస్ బాగుంటుంది సార్. చూడండి ఫ్రేమ్ చూడండి సార్, ఎక్కడ చిన్న స్క్రాచ్ కూడా లేదు, డెంట్ కూడా లేదు. డిక్కీ చూడండి సార్, కంపెనీ పేస్టింగ్తో ఒరిజినల్. 100% జెన్యూన్ వెహికల్ సార్. బూట్ చూడండి సార్ ఎంత నీట్గా ఉందో, ఎంత నీట్గా ఉందో చూడండి సార్.
స్టెప్నీ అన్యూజ్డ్ సార్, మార్కింగ్తో అలాగే ఉంది సార్. జాకీ వాడలేదు సార్, బిట్టు కూడా వాడలేదు సార్. ఓకే బంద్ కరా. బ్యాక్ డోర్ సార్, కీలెస్ ఎంట్రీ సార్, రెండు వైపులు కూడా కీలెస్ ఉంటుంది. సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్, కంపెనీ ఫిట్టెడ్ టచ్ మ్యూజిక్ సిస్టమ్, క్లచ్ బాగుంది, సస్పెన్స్ బాగుంది, పిల్లర్స్ అన్నీ కూడా ఒరిజినల్ సార్. ఇంజిన్ నెంబర్, విన్ నెంబర్ చూడండి. బ్రాకెట్స్ కూడా 100% ఒరిజినల్ సార్. నిన్న పెట్టాను సార్ 2 కార్లు, 2 కూడా ఒకదాని మించిన కార్లు. ఒకటి డోర్ వైజర్స్ ఉన్నాయి సార్, ఆ పెట్టుబడి కూడా మనకు అవసరం లేదు. ఎలక్ట్రికల్ ఓఆర్ఎం విత్ ఇండికేటర్ సార్. టైర్స్ చూడండి సార్, టైర్స్ మీకు చాలా ఫ్రంట్ 2 కూడా టైర్స్ ఏమీ అరగలేదు సార్. ఇదైతే లెఫ్ట్లోది సీల్ టైర్ సార్. ఇది 2025 మధ్యలో వేశారు సార్. ఇది 2025 మధ్యలో వేశారు. గుడ్ ఇయర్ టైర్, మిగతా అన్నీ కంపెనీ నుంచి వచ్చినాయి. ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్ సార్. బంపర్ టు బంపర్ ఒరిజినల్ సార్. డిసెంబర్ కారు సార్. ఇది 2019 డిసెంబర్ 20వ తారీఖు రిజిస్ట్రేషను, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. ఓకే సార్. 1 ఇయర్ ఆల్ ఇండియా హోండా నుంచి వారంటీ ఉంది సార్. దీనికి 3 ఫ్రీ సర్వీసులు ఉన్నాయి సార్. ఓకే సార్, చూశారు కదా, కార్ అంతా ఒరిజినల్ సార్. కారు ఒరిజినల్ సార్, బంపర్ టు బంపర్ ఒరిజినల్. స్టార్ట్ చేస్తాను. బానెట్ కోల్, కీ స్టార్ట్ సార్. ఇది పుష్ స్టార్ట్, సారీ కీ స్టార్ట్ అంటున్నాను, పుష్ స్టార్ట్. ఓకే సార్. టచ్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ విత్ హీటర్ సార్. బ్లూటూత్ తోటి మాట్లాడుకోవచ్చు. క్రూజ్ కంట్రోల్ 33,600, 100% ఒరిజినల్ రీడింగ్ సార్. ఎలక్ట్రికల్ ఓఆర్ఎం వర్కింగ్, సారీ లెఫ్ట్ రైట్ వర్కింగ్ సార్. డాష్ బోర్డ్ పర్ఫెక్ట్గా ఉంది, చాలా అంటే చాలా నీట్గా ఉంది సార్. చాలా నీట్గా ఉంది డాష్ బోర్డు. గేర్ షిఫ్ట్ ఎంత స్మూత్గా ఉంది సార్. గేర్ షిఫ్ట్ చాలా బాగుంది. ఇంజిన్ కొద్ది మట్టితో ఉంది సార్. బానెట్ చూడండి సార్, పేస్టింగ్ తోటి, రోబో పంచింగ్, ఒరిజినల్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి ఏది వచ్చిందో అదే మన దగ్గర ఉంది. లెఫ్ట్ సైడ్ యాప్రాన్ పేస్టింగ్ సార్. ఫ్రేమ్ అంతా పట్టి చూడండి సార్. ప్రతిదీ ఇంచ్ టు ఇంచ్ చూపిస్తున్నాను. స్టిక్కర్స్ అలాగే ఉన్నాయి. రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ యాప్రాను, ఏబిఎస్, చాలా మట్టి ఉంది సార్. చాలా ఇంజిన్ చాలా స్మూత్, స్టార్ట్ చేసినట్టే లేదు సార్. చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. ఇంజిన్ ఆయిల్ కూడా బాగుంది సార్. చాలా స్మూత్గా ఉంది సార్. ఎక్కడ కూడా పిస్టన్లోంచి ఎటువంటి నాయిస్ లేదు. పైప్ లైన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి సార్. ఎక్కడ డిస్టర్బ్ అవ్వలేదు. బ్యాటరీ కండిషన్ బాగుంది సార్. వెల్ మెయింటైన్డ్ కారు సార్. బానెట్ అంతా ఒరిజినల్ సార్. ఎక్కడ కూడా ఏ టాకా కూడా రిలీజ్ అవ్వలేదు. ఎటువంటి గొల్ల సౌండ్లు అలాంటివి ఏమి రావు సార్. బంద్ కరో. సార్ చూశారు కదా, 2019 సార్.
డిసెంబర్ రిజిస్ట్రేషను. మీకు ఇన్సూరెన్స్ డిసెంబర్ 2026 వరకు ఉంది సార్. ఇది లూనర్ సిల్వర్ మెటాలిక్ సార్. ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, పుష్ స్టార్ట్, కీలెస్ ఎంట్రీ, కంపెనీ ఫిట్టెడ్ ఇన్ఫోటైన్మెంట్ మ్యూజిక్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ విత్ హీటర్, క్రూజ్ కంట్రోల్, బ్యాక్ కెమెరా, అడ్జస్టబుల్ ఎక్స్టీరియర్ వ్యూ మిర్రర్, ఫాగ్ ల్యాంప్స్, అలాయ్ వీల్స్, బ్రాండ్ న్యూ టైర్లు. ఇంతకంటే క్వాలిటీ ఇంకేం కావాలి సార్. దీని ప్రైసు 5,65,000 విత్ ఎన్ఓసి సార్. ఇండియాలో ఏ రాష్ట్రానికన్నా ఎన్ఓసి తీస్తాం సార్. దీనికి సుమారు ట్యాక్స్ 1,20,000 వస్తుంది సార్ అప్రాక్సిమేట్లీగా. అప్పట్లోనే ఇది చాలా ఖరీదు ఎక్కువ కాబట్టి క్వాలిటీ ఉన్నటువంటి కారు సార్ ఇది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే ఓకే సార్. అసలు ఏమి ఉండదు సార్ ఇక్కడ. ఇంకంతే, ఏదో కారు ఆయన ఇంటి ముందు పెట్టుకున్నాం అని చెప్పి ఫీల్ అయిపోతున్నారు. కానీ ఇందులోనే ఓనర్ కూడా ఇందులోనన్న సంగతి తెలియట్లేదు. ఏదేమైనా ఓకే సార్. చూశారు కదా, 2019 డిసెంబర్ సార్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి. క్వాలిటీ ఉంది. 5,65,000 సార్. 2019 డిసెంబర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సార్. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే సార్.